కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భక్త విజయంలో భాగంగా సోమశర్మ వృత్తాంతం. కథ మొదలు పెడదాం. మహర్షి కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు. కౌశికుడి కుమారుడైన సోమశర్మ చవనుడి కుమార్తె సుమనను పెళ్ళాడాడు. అతడు ధన సంపదలు లేనందున దారిద్ర్యంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్ళు గడిచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు. సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, నాథ, మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది, మీరెందుకు బాధపడుతున్నారు అని అడిగింది. దేవి, ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకు ఈ గతి ఏర్పడినట్లుందని తలిచి దుఃఖిస్తున్నాను అని చెప్పాడు. ప్రాణనాథ, సృష్టిలోని సకల జీవులు విషయాశ వల్ల సంసార బాధలు పడుతుండటం సహజమే. మోహం వల్ల లోభం, లోభం వల్ల అసత్యం, అసత్యం వల్ల పాపం, పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. రుణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు, ఎవరితోనూ మనకు రాగద్వేషాలు లేవు అని చెప్పింది. నువ్వు చెప్పినది నిజమే. ఇది నివృత్తి మార్గం. కానీ ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి ధారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధనపుత్ర లాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు, భార్యను అడిగాడు సోమశర్మ. నాథ, ప్రవృత్తి నివృత్తి మార్గాలు రెండూ శృతి సమ్మతాలు. పుత్రేణ లోకాంజయతి అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తి మార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది. దేవి, ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు అడిగాడు సోమశర్మ. నాథ, నా తండ్రి చవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వశిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు అని చెప్పింది సుమన. సోమశర్మ గంగా తీరంలో ఉన్న వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడిని దర్శించుకొని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వశిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు. మహర్షి, నా దారిద్ర బాధలకు నాకింతవరకు సంతానం కలగకపోవటానికి కారణమేమిటి ప్రశ్నించాడు సోమశర్మ. నాయన, నువ్వు పూర్వజన్మలలో కర్షకుడివి, భార్య పుత్రులు సిరి సంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోబివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్న వస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాలలో పాతిపెట్టి వాటి సంగతి భార్యాపిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్రాన్ని అనుభవిస్తున్నావు చెప్పాడు వశిష్ఠ మహర్షి. మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి ప్రశ్నించాడు సోమశర్మ. పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయమిచ్చాడు. అతడికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్ర్యం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గమని చెప్పాడు వశిష్ఠుడు. వశిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా గరుడారూఢుడై
వచ్చి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్ర్య బాధ తీరి ధన సంపదలు సమకూరాగి కొన్నాళ్లకు పన్నంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణ భక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్త వయస్కుడు కాగానే సోమశర్మ సుమన దంపతులు అతడికి వివాహం చేసి పుత్రపౌత్రాదులతో వర్ధిల్లారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.